కూటమి గవర్నమెంట్ బాగానే ఉందండి. పెంచడానికైతే ఇబ్బంది ఏం లేదు. పథకాలు ఫస్ట్లో కట్టి లేట్ అయినాయి కానీ ఒక సంవత్సరం పాటు లేట్ అయినాయి కానీ తర్వాత అన్నీ అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయితే మాకు నచ్చింది, బాగుంది. అన్నీ మాకు సౌకర్యంగానే అందిస్తున్నారు. కావాల్సినవన్నీ ఇబ్బంది ఏం లేదు. పెంచడానికి ఇబ్బంది ఏం లేదు. అవునండి, కండి వ్యాపారం చేసుకుంటాం. అంతా బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. మన స్టోర్ కాడికి వెళ్ళి బియ్యం అవి తెచ్చుకున్నాం, టయానికి ఇచ్చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. గ్యాస్ కూడా తెచ్చుకున్నాం, గ్యాస్ కూడా ఇస్తున్నారు. పడిందండి, మాకు కూడా పడింది. అమ్మఒడి పడింది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. యూట్యూబ్లో జనాలు గవర్నమెంట్ అది లేదు ఇది ఒకటి లేదు అంటున్నారు, ఎంతవరకు నిజం అంటారు సార్. అది లేదు ఇది లేదని. ఇప్పుడు కొంతమందికి అందరు ఆలోచన ఒకలాగా ఉండదు. నాకు నచ్చింది ప్రభుత్వం, నాకు అన్నీ అందుతున్నాయి, నాకు ఇబ్బంది లేదు, నాకు బాగానే ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకొకరికి ఇంకో రకంగా అనిపించవచ్చు, దానికి ఎవరు మేము చేయలేము. ఇదైతే మాత్రం బాగుంది ప్రభుత్వం, ఇబ్బంది ఏం లేదు. అది మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఆ ప్రభుత్వంలో కొంచెం పనులకు ఇబ్బంది పడ్డాము, జరగలేదు ఇంట్లో. దీనికి ఈ ప్రభుత్వంలో అయితే ఇంట్లో జరుగుతుంది, పనులు ఉంటున్నాయి. మేము రూపాయి సంపాదించుకొని తినగలుగుతున్నాం. ఆ ప్రభుత్వంలో ఇళ్లలో కూర్చొని తినడం ఎక్కువైపోయింది, అప్పులు చేయడం ఎక్కువైపోయింది. అప్పుల్లో పడిపోయాం బాగా. ఈ ప్రభుత్వంలో కొద్దిగా అప్పులు తీర్చుకుంటున్నాం, అందరం పని చేసుకుంటున్నాం, అది ఇబ్బంది లేదు. ఈ ప్రభుత్వం అయితే ఇబ్బంది లేదు, అందరం పనులు చేసుకుంటున్నాం. వ్యాపారం కావచ్చు, పనులు కావచ్చు, ఇసుక వదిలే ట్రాఫిక్ పనులు కావచ్చు, ఏదంటే అది చేసుకుంటున్నాము, రూపాయి సంపాదించుకుంటున్నాము. మేము బాగానే ఉంటున్నాం సార్, ఇబ్బంది ఏం లేదు మాకు ఈ ప్రభుత్వం అయితే. నెక్స్ట్ కూడా మళ్ళీ కావాలని కోరుకుంటున్నాం మేము.